అందుకే నీకు రామాకి పెళ్లి చేస్తే బాగుంటుందని అందరం అనుకున్నాం. సీను, ఏమంటావురా? మీరు అనుకున్నట్టు నేను అనుకోలేదమ్మా. రామన్ నేనెప్పుడు పెళ్లి చేసుకునే దృష్టితో చూడలేదు. నా వల్ల కాదు. సీను, సీను, నేను కూడా భావన దృష్టితో ఎప్పుడు చూడలేదు. నాకు పెళ్ళొద్దు. అది కాదే రామా. అసలు మీరు వచ్చి మీ అబ్బాయి చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టుగా చెప్పి పెళ్ళాపండి. నేను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు పోకూడదని నేను ఇలా చేస్తున్నాను. శౌర్య, 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 ఆపరా, ఆపు. శౌర్య, శౌర్య, ఆపరా. శౌర్య, ఏంట్రా ఇది? ఇలాగే ఇలాగే నా మనసుని ముక్కలు చేశారు మీరు. ఇలాగే నా క్యారెక్టర్ని, నా గౌరవాన్ని మావయ్య ముందు నాశనం చేశారు మీరు. నేను మీకు ఫోన్లో చెప్పిందేంటి, మీరు అక్కడికి వచ్చి చేసిందేంటి? అది కాదురా, నేను చెప్పేది విను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. నాన్న, ఇది విషయం. ఇక్కడికి రండి, ఇల్లరికానికి ఒప్పుకోండి, నిజాలు తెలిసేంత వరకు తప్పదు అని చిన్నపిల్లోడికి పాఠం చెప్పినట్టు చెప్పానా లేదా? నా మాటే మా అమ్మ నాన్న మాట అని మావయ్యకి చెప్పాను. అర్థం చేసుకోలేరా మీరు? సరే, ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. మావయ్య అత్తయ్య అంత మంచిగా మాట్లాడుతున్నా మీకు మీరే లోపాలు వెతుక్కుని ఈ సంబంధం చెడగొట్టుకుని నా పెళ్లికి సమాధి వేశారా లేదా? అసలు తల్లిదండ్రులా మీరు? అవునరా, తల్లిదండ్రులమే. తల్లిదండ్రులు అవడం వల్లే అలా చేశాం. కావాలని పని కట్టుకుని నీ పెళ్లి సంబంధం చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ప్రతిదీ మాట్లాడాం. నాన్న, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ప్రేమని చంపి నా పెళ్లిని చెడగొట్టేంత పగ ఎందుకు పెంచుకున్నారు? అంత తప్పు నేనేం చేశాను? నువ్వు పాపం చేయలేదురా. అలాగని మేము నీ మీద పగ పెట్టుకుని ఈ పని చేయలేదు. నువ్వంటే మాకు ప్రాణం కాబట్టి ఈ పని చేశాం. నీకు రామలక్ష్మి కావాలి, కానీ మాకు నువ్వు కావాలి. నీకు రామలక్ష్మితో పెళ్లి జరగడం కావాలి, కానీ మాకు నువ్వు ప్రాణాలతో ఉండడం కావాలి. నువ్వు ఫోన్లో చెప్పినట్టుగానే ఇల్లరికానికి మేము ఒప్పుకుంటామని చెప్పాలని ఇంటి దగ్గర ఫిక్స్ అయ్యే మేము గుడికొచ్చాంరా. కానీ గుడి మెట్ల దగ్గరే మమ్మల్ని రామలక్ష్మి ఆపింది. రామలక్ష్మిని మన సీనుకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఏంటి అదే ఇది? 4 సార్తో పెళ్ళి ఆగిపోయిందని ఊపిరి పీల్చుకునే లోపే సీను బావతో పెళ్ళంటారేంటి? అయినా మీరిద్దరూ ప్రేమించుకుంటే నాతో పెళ్లి చేయడం ఏంటి? అసలు నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలని బావ కూడా ఎప్పుడు అనుకోనుండడు. అలాంటిది మా ఇద్దరికి పెళ్లి చేయాలన్న పిచ్చి ఆలోచన వీళ్ళకెందుకు వచ్చింది? అయినా వద్దని చెప్పినా వినకుండా నా గొంతుకొస్తారేంటి? నువ్వే ఆయుధాన్ని
అడ్డు పెట్టి పెళ్ళాపాలనుకుంటున్నావో ఇప్పుడు ఆ ఆయుధమే మీ బావతో పెళ్లి దాకా తీసుకొచ్చింది రామా. ఆద్య, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? కోచ్ సార్తో ఏ పరిస్థితుల్లో పెళ్లి వద్దనుకున్నానో అది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. నాకు తెలిసి ఉపయోగం ఏంటి రామా? తెలియాల్సిన వాళ్ళకి తెలియనివ్వలేదు కదా నువ్వు. వాళ్ళకి తెలిస్తే అతని ప్రాణానికి హాని జరుగుతుందని నేను ఇలా చేశాను. అయినా సరే మీ బావని పెళ్లి చేసుకోవడం తప్ప నీకు మరో దారి లేదు. నువ్వు బావ ప్రేమించుకుంటున్నారు కదా ఆద్య. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ కదా. అలాంటిది పెళ్లి చేసుకోమని నువ్వెలా చెప్తున్నావు? ఆ ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టి మీ ప్రేమని విడగొట్టి నేను ఆ తప్పు చేయలేను. రామా, మా ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలుసు. ఆ ప్రేమ ఇప్పుడు లేదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి నేనేం బాధపడ్డం లేదు. కాబట్టే మీ బావని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. నువ్వు బావ మీద ఉన్న కోపంతో నీ మనసులో ఉన్న ప్రేమని చంపుకుని ఇలా మాట్లాడుతున్నావు ఆద్య. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీకు బావకి పెళ్లి జరగాలి.